హాయ్ గాయ్స్, అందరికీ నమస్కారం. ముందుగా వెల్కమ్ టు అవర్ ఛానల్ అరకు వ్యాలీ లోకల్. సో ఈ రోజు అయితే నేను మష్రూమ్ తెచ్చుకున్నాను. ఈ రోజు మష్రూమ్ తో అయితే పులావ్ చేయబోతున్నాను మీకోసం కాదు, మా కోసమే. మేము ఫస్ట్ టైం అన్నమాట మష్రూమ్ కర్రీ అనేది, ఈ పుట్టగొడుగుల కూర అనేది ఇప్పుడు వరకు మేము ఎప్పుడు తినలేదు. సో ఈ రోజు అయితే ఈ మష్రూమ్ తోటి పులావ్ అయితే చేస్తున్నాము. మేమేమి వాడము, కొత్తిమీర లేకపోతే బఠానీలు, తర్వాత సంథింగ్ ఏమి వాడము. జస్ట్ ఇంట్లో ఏముంటే అవి ఉల్లిపాయలు, టమాటీ, అల్లం వెల్లుల్లి, ఉప్పు, కారం, సింపుల్ గా చేస్తాము. హడావిడి ఏం లేకుండా జస్ట్ ఇంట్లో ఉన్న వాటితోటి అయితే ఈ పులావ్ అయితే చేయబోతున్నాను. సో ముందుగా మా ఛానల్ ని ఇంకెవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో ఇప్పుడైతే సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. సో వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మీరైతే ఒక లైక్ అయితే ఇవ్వండి. సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా ఈ మష్రూమ్ ని బాగా కడిగేసుకుంటున్నానండి. పెద్ద పెద్ద మష్రూమ్స్ ఉన్నాయి, వీటిని కొంచెము చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలన్నమాట. ఆ విధంగా అయితే ముక్కలుగా చేసుకుంటాను. చూడండి, ఇంత చాలా పెద్దగా ఉన్నాయి. సో వీటిని అయితే ఒక 2-3 ముక్కలుగా చేసుకుంటాను. ఈ విధంగా చక్కగా ఒక 2-3 సార్లు బాగా కడిగేసుకుంటున్నాను. ఈ విధంగా ఒక 2 ముక్కలుగా చేసుకుందాము. ఎందుకంటే కొంచెం పెద్దగా ఉన్నాయి. సో మనకు కావలసిన విధంగా చేసుకోవచ్చు. సో నేనైతే ఒక పెద్దగా ఉన్నవి ఒక 3 ముక్కలు, చిన్నగా ఉన్నవి అలా 2 ముక్కలు చేసుకుంటున్నాను. కొన్ని వదిలేస్తాను, అలాగే ఉంటేనే బాగుంటుంది అనుకుంటున్నాను. మష్రూమ్ పులావ్కి వాడుకునే ఇంగ్రీడియంట్స్ ఏంటంటే ఉల్లిపాయలు, టమాటో, తర్వాత అల్లం వెల్లుల్లి దంచుకున్న ముద్ద అనమాట. ముందుగా కొంచెం ఆయిల్ వేసుకుంటున్నాను. ఆ తర్వాత ఆయిల్ వేడికిన తర్వాత కొన్ని ఉల్లిపాయలు అయితే వేసుకుంటున్నాను. ఉల్లిపాయలు వేసుకున్నాక కాస్త ఒకసారి గరిటెతో ఒకసారి కలిపేసుకుంటున్నాను. ఉల్లిపాయలు కాస్త మగ్గిన తర్వాత దంచుకున్న వెల్లుల్లి ముద్ద కూడా వేసుకుంటున్నాను. ఒకసారి పచ్చివాసన పోయేలాగా ఒకసారి మగ్గించుకుందాము. ఉల్లిపాయ, అల్లం వెల్లుల్లి పేస్ట్ మగ్గిపోయింది, పచ్చివాసన కూడా పోయింది. ఆ తర్వాత టమాటా కూడా వేసేసుకుంటున్నాను. టమాటా వేసుకున్నాక కాస్త ఒకసారి అటు ఇటు కలిపేసుకుందాము. టమాటా కాస్త మెత్తగా మగ్గనిచ్చుకుంటాను. ఓకేనండి, టమాటా అయితే మంచిగా మగ్గిపోయింది. ఆ తర్వాత నేను మష్రూమ్ ఇందులో వేసేసుకుంటున్నాను. మష్రూమ్ ఇందులో వేసేసుకున్నాక ఒకసారి అన్ని టమాటా ఇందులో పట్టేటట్టు ఒకసారి బాగా కలిపేసుకుంటాను. ఇది కూడా ఒక 2-3 నిమిషాలు ఆయిల్లో మగ్గనిద్దాము. ఫ్రెండ్స్, ఇందులో ఉప్పు వేసుకుంటున్నాను. టేస్ట్కి సరిపడా ఉప్పు కొంచెం వేసుకుంటున్నాను నేను. ఆ తర్వాత కాస్త పసుపు కూడా వేసుకుంటున్నాను. ఫైనల్గా ఒక 2 స్పూన్స్ కారం వేసుకుంటున్నాను. ఒక గ్లాస్ రైస్ వేసుకుంటున్నాను కాబట్టి మనము 2 గ్లాసుల వాటర్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. 2 గ్లాసు కూడా వాటర్ వేసుకుంటున్నాను. ఒకసారి బాగా కలిపేసుకుంటాను. ఇందులో కాస్త గరం మసాలా యాడ్ చేసుకుంటున్నాను, ఫ్లేవర్ కోసం అనమాట. టేస్ట్ వస్తుందో రాదో చూద్దాము. కాకపోతే వేసుకుంటారో లేదో కూడా తెలీదు, కాస్త వేసుకుంటాము. ఒకసారి చూద్దామండి ఎసరు వచ్చిందో లేదో. వచ్చింది పర్ఫెక్ట్గా. సో ఇప్పుడైతే నేను రైస్ అయితే వేసేసుకుంటాను. ఇందులో రైస్ వేసేసుకుంటున్నాను. రైస్ వేసుకున్నాను కదండి, ఇప్పుడు ఒకసారి కలిపేసుకుంటాను బాగా. మూత అయితే వేసేసుకుంటున్నాను. ఓకేనండి, ఒకసారి తీసి చూసేద్దాము అయిపోయిందో లేదో.
ఓకే, అయిపోయింది. సూపర్గా అయిపోయింది. పులావ్ అయితే రెడీ అయిపోయిందండి. మష్రూమ్ పులావ్ రెడీ, చాలా బాగా వచ్చింది. ఓకే, దించేసుకొని అయితే ఒకసారి టేస్ట్ చూసేద్దాము. మష్రూమ్ పులావ్ రెడీ అయిపోయిందండి. వేడిగా ఉంది. ఇందాకైతే ఫుల్ వర్షం పడింది. చాలా వేడిగా పులావ్ అయితే చేసుకున్నాము. ఈ మష్రూమ్ పులావ్ అయితే టేస్ట్ చేయబోతున్నాను. ఎలాగుందో మీకు చెప్తాను. కొంచెం టెన్షన్గా ఉంది. ఓకే, వేడి వేడి మష్రూమ్ కొంచెం టెన్షన్గా ఉంది తినడానికి. గుమగుమలాడిపోతుంది. వాసన అయితే సూపర్గా ఉంది. టేస్ట్ చేసేద్దాము. ఇదిగోండి మష్రూము అన్నంతో పులావ్తో కలుపుకొని ఒక్కసారి ముద్దేసి చూద్దాము. బాబా బా, సూపర్, బాగుంది. భలేగా ఉందండి. సూపర్గా ఉంది. అసలు మనం ఇందులో ఏటి యాడ్ చేయలేదు కూడాను. అంటే కొత్తిమీర, పుదీనాకు, బఠానీ కట్ట సంథింగ్ ఇవన్నీ యాడ్ చేసుకోవచ్చు. కానీ సింపుల్గా నేను చేసుకున్నాను. అంతే టేస్ట్ ఉంటుంది అనుకుంటా అవి యాడ్ చేసిన. సో ఇది కూడాను సూపర్గా టేస్ట్ వచ్చింది. బాగుంది. అదిరిపోయింది. కాక బాగుందండి. ఈ పుట్టగొడుగుతోటి ఎప్పుడు మేము తినలేదు. ఇదేనమాట ఫస్ట్ టైం. అదిరిపోయింది పులావ్ అయితే. మష్రూమ్ కాంబినేషన్ సూపర్గా ఉంది. ప్లేట్ అయితే ఖాళీ అయిపోద్ది ఈవినింగ్. పెరుగు చట్నీతో కలిపి తింటే మాత్రం అదిరిపోద్ది. బట్ నో బడ్జెట్. సో ఇదండి ఈరోజు మా వంటకం. అయితే చాలా బాగా నచ్చింది నాకైతే ఈరోజు వంటకము. మష్రూమ్తో పులావ్ అనేది చేసుకోవడం అయితే నాకు చాలా బాగుంది. మీరు కూడా ఇలాగే చేసుకుని తిని ఉంటే మాత్రం తప్పక కామెంట్ చేయండి ఎలాగుందో. నాకైతే చాలా బాగా నచ్చింది. అదైతే నేను గ్యారంటీ ఇవ్వగలను. కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దామండి. అప్పటి వరకు ఉంటామండి. బాయ్ బాయ్, సీ యూ.